హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షార్ట్ వీడియోస్. ఈ డిజైన్ అయితే ఒకసారి చూడండి, చాలా చాలా నీట్ డిజైన్. ఇది బుటీస్ కూడా ఆల్ ఓవర్ టైప్ ఇలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాకపోతే ఈ డిజైన్ కస్టమర్ ఏం చేశారంటే హ్యాండ్కి బోర్డర్ ఇలా వచ్చేలాగా, అంటే కింద సైడ్ బోర్డర్ వచ్చేలాగా, పైన శారీ బోర్డర్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయాలనేసి అడిగారు. సో ఇలాంటప్పుడు కస్టమర్ అయితే నాకు ఆల్రెడీ హ్యాండ్స్కి అవసరం లేదు కాబట్టి అనేసి 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకొచ్చారండి. ఇలాంటప్పుడు మనకి జాయింట్స్ అనేవి రాకుండా ఎలా చేయాలి ఏంటి, ఒకసారి క్లాత్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, చాలా చిన్న పీస్ ఇది, అంటే 80 సెంటీమీటర్స్ తీసుకొచ్చారనమాట. జాయింట్ రాకుండా మనం ముందుగానే అయితే నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఒకసారి చూడండి, బ్లౌజ్ పెట్టి ఇక్కడ సెంటర్ నుంచి బ్లౌజ్ పెట్టి దానికి ఇంకా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు కూడా మనం కట్ చేసినప్పుడు జాయింట్ అనేది రాకుండా ఉండేలాగా అయితే 100% చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎడ్జెస్లో తక్కువైపోతుంది. మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా కట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు తెలుస్తుంది. కట్ చేసినప్పుడు ఇక్కడ ఎడ్జెస్లో ఇలా కటింగ్ అయిపోయి ఇక్కడ మనం జాయింట్ వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే జాకెట్ అనేది పిగిలిపోతుందండి. వీళ్ళు ఇంత కష్టపడి చేయించుకున్నప్పుడు మనం అలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా కొంచెం ఇంట్రెస్ట్గా ఇలా నీట్గా మనం మెజర్మెంట్స్ ప్రకారం చూడండి, నేను డ్రా చేసుకున్నాను. ఇటు సైడ్ కూడా డ్రా చేశాను. ఉన్న పీస్ అంటే మనం ఒకసారి ఇలా పెద్ద పీస్ తెచ్చినప్పుడు మనం ఫ్రేమ్ కూడా మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా మనం కనుక ఒకసారి ట్రై చేసుకున్నట్లయితే నా కస్టమర్ బ్లౌజ్ అయితే ఇక్కడ వరకు మెయిన్ ఉంది. ఇంకా నేను ఎక్కువే తీసేసుకున్నాను. దీనికి ఈ ఎడ్జ్లో మళ్ళీ ఇక్కడెక్కడన్నా మనం వేసాము అంటే ఫ్రంట్ పార్ట్లు కటింగ్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. ఐ మీన్ జాయింట్లు వచ్చేస్తాయి. జాయింట్లు రాకుండా మనం ఇలా ట్రై చేసి ఇక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం చూడండి, మీకు ఇక్కడ కూడా తెలుస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడ వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో సో దాని మీద మాత్రమే, వేస్ట్ క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ కాదండి, మనకి ఏదైతే యూజ్ఫుల్గా ఉండదో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ హ్యాండ్ అనేది నేను ఇక్కడైతే పేస్ట్ చేసి వేస్తాను. చూడండి ఒకసారి. అయితే అటు సైడ్ వేసినట్లు ఇటు కూడా వేద్దామని ట్రై చేశానండి. కాకపోతే ఇక్కడ కొంచెము ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ లైన్ వేసినప్పుడు దీనికి కూడా మనకి ఖర్చుల వారా క్లాత్ కావాలి, కానీ ఖర్చుల వారా క్లాత్ అయితే రావట్లేదు. సో నేనైతే మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ కూడా ఇంకొక ఫ్రంట్ వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ హ్యాండ్ లైన్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే హ్యాండ్ లైన్ వేస్తే ఇక్కడ ఉన్న క్లాత్ మనం యూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలాంటివి అన్నీ కొంచెం చిన్న టిప్స్ పాటిస్తూ అతుకులు రాకుండా చాలా నీట్గా మనం వర్క్ చేసి ఇవ్వగలిగితే సక్సెస్ఫుల్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.